పనుల మనం ఈరోజు చూస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేము చేసిన పనులని చెప్పుకుంటున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం 7,000 కోట్ల లబ్ధి చేకూరింది. ఇది సంక్షేమం కిందకొస్తది. క్యాపిటల్ డెవలప్‌మెంట్ కాదు. దీన్ని ఆస్తి కింద పరిగణించరు. సో, ఈ ఈ రకంగా చూసుకుంటే గత తెలంగాణ ప్రభుత్వంలో రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారకు, సీఎంఆర్ఎఫ్, ఆరోగ్యశ్రీ ఇట్లాంటివి ఒక ఏంది లెక్కకు మించిన సంక్షేమ పథకాలు గత తెలంగాణ దళిత బంధు ఇట్లాంటి అనేక పథకాలు గత ప్రభుత్వంలో అమలైనాయి. సో, ఈ ప్రభుత్వంలో చెప్పుకుంటుంది ఏందంటే ఫస్ట్ ఒక మహాలక్ష్మి పథకం అది 7,100 కోట్లు. సో, ఆర్టీసీ లాభాల బాటలో ఉందంటుర్రు. ఆర్టీసీ ఈ రోజుకి ఇంకా లాభాల బాటలోకి రాలేదు. ఏ ప్రతి నెల వాళ్ళకి 300 కోట్ల రూపాయలు ఇవ్వాలా. ఆ 300 కోట్ల రూపాయలు ఇవ్వలేక ఈరోజు ఆర్టీసీ ఏం చేసిందంటే ఛార్జీలను పెంచుకుంది. ఎవ్వరైనా లాభాల బాటలో ఉంటే ఛార్జీలు పెంచుకుంటారా? ఇది ప్రధానంగా మనం ఆలోచించాల్సిన అంశం. ఈరోజు మనం లాభాల బాటలో ఉంటే నష్టాల నుంచి బయటికి రావడానికి ఎవడన్నా ఛార్జీలను పెంచుకుంటాడు కానీ లాభాల బాటలో ఉంటే ఛార్జీలు పెంచుకొని ఇంతమంది వ్యతిరేకతను ఎదుర్కొంటాడా? సో, అది కూడా ఆలోచించకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చేశారంటే మహిళలకు ఉచిత టికెట్ ఇచ్చారు. ఆ మహిళలకు ఇచ్చిన టికెట్‌ను ఇంతకుముందు ఇద్దరికి ఎంత టికెట్ అయితే వచ్చేదో చెర రూ. 5 అయితే ఇప్పుడు పురుషులకు రూ. 10 టికెట్ పెట్టారు. వీళ్ళకి ఫ్రీ చేశారు. అంటే వాళ్ళ రూ. 5 కూడా వీళ్ళ దగ్గర నుంచెల్లే తీసుకుంటున్నారు. అట్లాంటప్పుడు ఏ విధంగా ఇది లాభాల బాటలోకి వచ్చింది అనేది ఓఆర్ఆర్ ఇది ఆక్యుపెన్సీ రేషియో అనేది పెరుగుతున్నది. కానీ ఆక్యుపెన్సీ రేషియో పెరిగిన స్థాయిలో ఆదాయం పెరగట్లేదు. ఇప్పుడు వాళ్ళకున్న బాధ అదొకటే. పని గంటలు పెరిగాయి. సెలవులు లేకుండా అయిపోయినది. రిక్రూట్‌మెంట్ తగ్గిపోయింది. బస్సులు తగ్గిపోయినాయి. వాటికి కనీస మెయింటెనెన్స్ లేదు. యాక్సిడెంట్లు అవుతున్నాయి. సో, ఇలాంటి పరిస్థితిలో ఈరోజు ఆర్టీసీ చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నది. ఆరోగ్యశ్రీ పరిమితిని 5,00,000 నుంచి ఆరోగ్యశ్రీ పరిమితిని 5,00,000 నుంచి 10,00,000కు ఈ ప్రభుత్వం పెంచిందా? గత ప్రభుత్వం పెంచిందా? గూగుల్‌లో చెక్ చేసుకుంటే ప్రతి ఒక్కరికి తెలుస్తది. ఆరోగ్యశ్రీ సేవలు ఈరోజు నిలిచిపోయాయి. ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ హాస్పిటల్స్‌కి ఇవ్వాల్సిన బకాయిలు ఈ రోజుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెల్లించడం లేదు. మేము ఆరోగ్యశ్రీ వాళ్ళు బంద్ చేస్తున్నామని చెప్పారు. వాళ్ళు బంద్ చేశారు. ఇంకా మిమ్మల్ని అడగడం కూడా మానేశారు. ఎందుకంటే అడిగినా ప్రయోజనం లేదు అన్న నిర్ణయానికి వాళ్ళు రావడం జరిగింది. హైకోర్టు భవనానికి 100 ఎకరాల్లో భూమి కేటాయించాం. 3,000 కోట్లతో దేశానికి ఆదర్శంగా ఉండేలా చేస్తున్నాం. హైకోర్టు భవనాన్ని నిర్మిస్తే మరి కొత్త ఉద్యోగాలు వస్తాయా? సచివాలయాన్ని కడితే కొత్త ఉద్యోగం వచ్చిందా? అమరవీరుల స్తూపాన్ని కడితే కొత్త ఉద్యోగం వచ్చిందా? కమాండ్ కంట్రోల్ సెంటర్ కడితే కొత్త ఉద్యోగం వచ్చిందా? ప్రగతి భవన్ కడితే కొత్త ఉద్యోగం వచ్చిందా అని చెప్పే ముఖ్యమంత్రి మరి 3,000 కోట్లతోటి హైకోర్టు భవనాన్ని కడితే కొత్త ఉద్యోగం వస్తుందా? మరి అందులో ఎన్ని కొత్త ఉద్యోగాలు వస్తాయి? ఎన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు? 3,000 కోట్లకు కోటికి ఒక ఉద్యోగాన్ని మనం క్రియేట్ చేయగలమా? 3,000 ఉద్యోగాలు అక్కడ కొత్తగా క్రియేట్ చేయగలమా? అనంటే ఎక్కడ కూడా అది ఎందుకంటే హైకోర్టు భవనాన్ని కట్టాలని గత ప్రభుత్వంలోనే నిర్ణయం జరిగింది. అదేమి కొత్తగా తీసుకుంది కాదు. ఉస్మానియా హాస్పిటల్‌ను కట్టాలనేది గత ప్రభుత్వంలోనే నిర్మాణం జరిగింది. అదేమి ఈయన తీసుకున్న ఇనిషియేటివ్ ఏం కాదు. సో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ ఇనిషియేటివ్ తీసుకున్నాడు అంటే మూసీ ప్రక్షాళన 1,00,000 కోట్లతోటి మూసీ ప్రక్షాళన చేయాలనుకున్నారు. ఆ ఇనిషియేటివ్ ఇంతవరకు దిక్కులేదు. ఆ తర్వాత ఏంది మన భవనాలు ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్‌ని పెట్టాలనుకున్నాడు. ఒక్కొక్క ఇంటిగ్రేటెడ్ హాస్టలు 250 25 ఎకరాల్లో 250 కోట్లతోటి వాటిని నిర్మించాలనుకున్నాడు. ఒక్క ఇంటిగ్రేటెడ్ భవనం 25 ఎకరాల్లో 250 కోట్లతోటి ఈ రోజుకు తెలంగాణలో ఒక్క ఇంటిగ్రేటెడ్ భవనం రాలేదు. 2 ఏళ్ళు అయింది. ఆ తర్వాత ఫోర్త్ సిటీ అన్నారు. ఫోర్త్ సిటీ ఇంతవరకు దానికి ఇటుకపెట్ట పెట్టింది లేదు. ఫోర్త్ సిటీ ఫోర్త్ కాలేదు, థర్డ్ కాలేదు, సెకండ్ కాలేదు, 1 కాలేదు. అందులో 0 కూడా కాలేదు. ఫోర్త్ సిటీ ఫోర్త్ అనేది అది ఇంతవరకు ఫాల్స్‌గానే మారిపోయింది తప్ప ఫోర్జరీ సిటీగా మారిపోయింది తప్ప ఫోర్త్ సిటీగా అయితే ఇప్పటి వరకు అది జరగలేదు. దాని పేరు మీద రియల్ ఎస్టేట్ పెంచుకున్నారు. దాని పేరు మీద భూములు కొన్నారు. ఇప్పుడు ఆ భూములు కొన్న వాళ్ళు అమ్ముడు పోక నానా తిప్పల పడుతున్నారు. ఇక రీజనల్ రింగ్ రోడ్డు అని అన్నారు. రీజనల్ రింగ్ రోడ్డుకి ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వము డబ్బులు ఇవ్వట్లేదు. కేంద్ర ప్రభుత్వం ఇది ఎప్పుడు మొదలు పెడతారో తెలవట్లేదు. ఒకవైపు రీజనల్ రింగ్ రోడ్ కింద రైతులు ఎవరైతే భూములు పోతున్నాయో వాళ్ళొచ్చి ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నామినేషన్లు వేశారు. ఈయన ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు అని.
నిరుద్యోగులు నామినేషన్లు వేశారు. వీళ్ళు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. ఇచ్చిన హామీని నెరవేర్చలేదు అని. ఆ తర్వాత హైడ్రా బాధితులు నామినేషన్లు వేశారు. కనీసము కోర్టు ఆదేశాలను పాటించకుండా, కనీసం ముందస్తు సమాచారం లేకుండా, కోర్టు ఆర్డర్‌లు, స్టేలు ఉన్నా గూడా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని వాళ్ళు నామినేషన్లు వేశారు. సో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పేదేంటంటే, మేము సాధించిన విజయాలు ఇవి అంటారు. 3000 కోట్లతోటి మీరు హైకోర్టు భవనం నిర్మించవచ్చు. కానీ కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మిస్తే అది వృధా అంటారు. 24 గంటలు పోయి అందులో నుంచెలే సమీక్షలు చేస్తారు. రేషన్ దుకాణాల ద్వారా దొడ్డు బియ్యం ఇస్తే బర్రెలకు దానాగా పెడుతుండేవారు. ఇప్పుడు సన్న బియ్యం ఇస్తుండటంతో 3.10 కోట్ల మంది 3 పూటల కడుపు నిండా తింటున్నారు. సన్న బియ్యం ఇచ్చి 6 నెలలైంది. సన్న బియ్యానికి ఈరోజు రైతులకు సన్న బియ్యం పండించండి, మీకు బోనస్ ఇస్తామన్నారు. 1350 కోట్ల రూపాయల బోనస్ ఇవ్వాలి. ఇప్పటి వరకు ఇవ్వడం లేదు. కొత్తగా సన్న బియ్యం కొనే వాళ్ళ దగ్గర కనీస గిట్టుబాటు ధర లేదు. మీరు ఏం చేస్తున్నారు? సన్న బియ్యం పండించమని రైతులను నిండా ముంచారు. సన్న బియ్యానికి 3 నెలలకే ఒకసారి అని అంటూ మీరు మొన్న చేపట్టిన రేషన్ బియ్యంతోటి అనేక మంది లైన్లలో నిలబడి నానా తిప్పలు పడ్డారు. ఆ తర్వాత కొత్త రేషన్ కార్డులు వచ్చిన తర్వాత ఇప్పటి వరకు సన్న బియ్యం ఇచ్చిన దాఖలా లేదు. 25 లక్షల రైతుల కుటుంబాలకు 21,000 కోట్లు చెల్లించి రుణమాఫీ. ఎంతమందికి? అప్పుడు మీరు చెప్పింది ఎంతమందికి? 42 లక్షల మంది ఉన్నారు. రైతు రుణమాఫీ చేయాలి అన్నారు. 31,000 కోట్ల రూపాయలు అవుతాయి అని అన్నారు. ఇప్పుడు ఏమైంది? 25. మరి మిగిలిన 17 లక్షలు ఏమైనట్టు? రైతులు మిగిలిన 17 లక్షల మందిని గడ్ల కలిపేసినట్టేనా? మిగిలిన 10,000 కోట్లని గడ్ల కలిపేసినట్టేనా? ఈ రైతు రుణమాఫీ చేసింది ఎంత? 21,000 కోట్లతోటి రుణమాఫీ చేశారు. సో, ఏటా 10,000 చొప్పున 2 దఫాల యొక్క 9 రోజుల్లో 9,000 కోట్లు వేసినామని చెప్తున్నారు. 10,000 కోట్లను ఎగ్గొట్టారు. 10,000 కోట్ల రైతు బంధు ఎగ్గొట్టారు. 21,000 కోట్లు వీళ్ళు చెల్లించారు. రైతులకు రావాల్సిన 2 ఏళ్ళు ఎగ్గొట్టి 2 ఏళ్ళు వాళ్ళకి ఇచ్చేశారు. కేసీఆర్ ప్రారంభించిన ఏ ఒక్క పథకాన్ని రద్దు చేయలేదు. ఈరోజు కేసీఆర్ ప్రారంభించిన కేసీఆర్ కిట్టు అనేది ఈ రాష్ట్రంలో అమల్లో ఉన్నదా? ఆరోగ్య లక్ష్మి ఈరోజు అమల్లో ఉన్నదా? న్యూట్రిషన్ కిట్టు అనేది ఈరోజు అమల్లో ఉన్నదా? ఇట్లా కేసీఆర్ ప్రారంభించిన ఏ ఒక్క పథకాన్ని రద్దు చేయలేదంటే కేసీఆర్ కిట్ ఏమైనది? న్యూట్రిషన్ కిట్ ఏమైనది? ఆరోగ్య లక్ష్మి ఏమైనది? ఈరోజు మీరు చెప్పిన మీరు రైతు బీమా ఏమైంది? దళిత బంధు ఏమైంది? ఈరోజు దళిత బంధు దళితులకు అందుతుందా? సీఎం ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ పథకము, సీఎం ఎస్టీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ పథకం ఉన్నది. అది ఏమైనది? సో, ఇట్లా 100 పథకాలు ఉన్నాయి. కేసీఆర్ అమలు చేసి ఈ ప్రభుత్వంలో కనీసం ఎస్సీ కార్పొరేషన్‌కు నిధులు లేదు, ఎస్టీ కార్పొరేషన్‌కు నిధులు లేవు, బీసీ కార్పొరేషన్‌కు నిధులు లేవు, ఎంబీసీ కార్పొరేషన్ అసలు దానికి నియామకాలే లేవు. సో, ఈ రకంగా కేసీఆర్ అంటే నేను అబద్ధాలు ఏవైనా చెప్తాను కానీ చెల్లించుకుంటాను. కేసీఆర్ కిట్ పథకం ఎందుకు అమలు చేయట్లేదు? ఈ న్యూట్రిషన్ ఇది మహిళలకు సంబంధించినవి. రేపు భవిష్యత్తులో పెట్టే పిల్లలకు సంబంధించినవి. వాళ్ళకు న్యూట్రిషన్ ఇవ్వడం కోసము, వాళ్ళకు టాబ్లెట్లు ఇవ్వడం కోసము ఈరోజు డయాగ్నోస్టిక్ సెంటర్లలో, బస్తీ దవాఖానలో ఈ 2 ఏళ్లలో ఒక్క కొత్త పరికరం రాలేదు. ఈరోజు మందులు ఏమైపోయినాయంటే రాష్ట్రంలో గోలీ మందులు పిప్పర్మెంట్లుగా తయారైపోయినాయి. మందులలో మ్యాటర్ లేదు అని డైరెక్ట్‌గా ఎవరో డ్రగ్ కంట్రోల్ ఆఫీసర్లు చెప్తున్నారు. అంతగనం నకిలీ మందులు తయారైనాయి. ఇక డ్రగ్స్ మీద నేను కాలు మోపేస్తాను అని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు డ్రగ్స్ ఏ స్థాయికి వెళ్ళిందంటే స్కూళ్ళలోకి వచ్చినాయి, పల్లెల్లోకి వచ్చినాయి, పట్టణాల్లో విస్తృతం అయిపోయినాయి. గంజాయి రోజు 100 కిలోలు దొరుకుతున్నది. ఈగలు అనేది నిద్రపోతున్నది. మహారాష్ట్ర పోలీసులు వచ్చి ఈ రాష్ట్రంలో 10,000 కోట్ల విలువైన డ్రగ్స్‌ను పట్టుకున్నారు. అప్పటి వరకు మనకు సోయి లేదు, చలనం లేదు. మళ్ళా మేము లేస్తే మనుషులం కాదు అన్న పద్ధతిలో మాట్లాడుతున్నారు. కాళేశ్వరం లేకుండానే దేశంలో అత్యధికంగా గత ప్రభుత్వము 3,15,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అయింది తెలంగాణలో. మీరు గూగుల్‌లో చెక్ చేసుకున్నా కనిపిస్తుంది ఎవరైనా. గత ప్రభుత్వంలో అత్యధికంగా భారతదేశంలో తెలంగాణలో ఎన్ని లక్షల కోట్ల మెట్రిక్ టన్నులు అయిందంటే 3,15,00,000 మెట్రిక్ టన్నుల 3.15 లక్షల మెట్రిక్ టన్నుల అయితే ఇప్పుడు ఎంత అయిందంటే 2.8 2 కోట్ల
2,85,00,000. అప్పుడు 3,00,00,000 అయింది. ఇప్పుడు 2,00,00,000 అయింది. ఇది పెరిగినట్టా? తగ్గినట్టా? అత్యధికంగా భారతదేశంలో అత్యధికంగా భారతదేశంలో అత్యధికంగా అప్పటినుంచెల్లి గత 4 ఏళ్ల నుంచెల్లి మీరొచ్చిన 2 ఏళ్ల నుంచెల్లి భారతదేశంలో అత్యధికంగా తెలంగాణనే ధాన్యం ఉత్పత్తి చేస్తున్నది. కానీ తెలంగాణలో ఈ ధాన్యం ఉత్పత్తి పెరిగిందా? తగ్గిందా? అనేది మీరు చెక్ చేస్తే ఎవ్వరికైనా తెలుస్తది. తెలంగాణలో రోజు రోజుకి ఈ ధాన్యం ఉత్పత్తి తగ్గుతుంది. ఈసారి ఇది ఇంకా తగ్గే అవకాశం ఉన్నది. ఎస్సీ వర్గీకరణను దేశంలోనే మొదటిసారిగా అమలు చేశాము. ఎస్సీ వర్గీకరణ దేశంలో మొదటిసారిగా అమలు చేసింది ఇక్కడ కాదు. అది ఆల్రెడీ మనకు ఇంతకుముందు అమలు జరిగింది. అమలు మీద మాల మహానాడు వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. దాని మీద స్టే ఇవ్వడం జరిగింది. ఆ స్టేని వాళ్ళకు అనేక కాలం పోరాడి మళ్ళా దాన్ని ఎత్తేయించుకొని ఈరోజు మళ్ళా అది అమలు జరిగింది. ఇది మొట్టమొదటిసారి జరిగింది కాదు. దీని క్రెడిట్ అసలు ముఖ్యమంత్రి కాదు. ఆల్రెడీ బీజేపీ నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయంతోటి ఈరోజు ఎస్సీ వర్గీకరణ జరిగింది అని మందకృష్ణ మాదిగ దానికి ఉద్యమ నాయకుడు ఓపెన్‌గా చెప్తుంటే అది కూడా తన అకౌంట్‌లో వేసుకోవడం ముఖ్యమంత్రి యొక్క అంటే బీఆర్ఎస్ పాలనలో తయారు చేసిన భవనాలకు రిబ్బన్‌లు కట్ చేస్తాము. బీఆర్ఎస్ పాలనలో నోటిఫికేషన్‌లు ఇచ్చి, హాల్ టికెట్లు ఇచ్చి, పరీక్షలు నిర్వహించి, పూర్తయిన వాటికి నియామక పత్రాలు ఇచ్చి మనం రిబ్బన్‌లు కట్ చేస్తాము. ఆళ్ళు గత 25 ఏళ్ల నుంచెల్లి పోరాడి సాధించుకున్న ఉద్యమాన్ని మొత్తము మనం హైజాక్ చేసి మన అకౌంట్‌లో వేసుకుంటాము. సో, ఈ రకంగా ముఖ్యమంత్రి ఏదైనా ఒకడు విజయం సాధిస్తే అది తన కాలంలో జరిగితే తన అకౌంట్‌లో వేసుకునే కార్యక్రమాన్ని చేపట్టాడు. ఎస్సీ వర్గీకరణ కూడా ఈ రకంగా హైజాక్ చేసే ప్రయత్నం చేశారు. రాష్ట్రంలో కులగణన చేసి జనగణనలో భాగంగా కేంద్రంపై ఒత్తిడి. కులగణన బీసీలకు 42% రిజర్వేషను అమలు చేస్తామని తీసుకొచ్చారు. ఇంతవరకు అయిందా? ఆ కులగణన అనేది పనికిరాని గణనగా మారిపోయింది. రాష్ట్ర గీతాన్ని పేదలకు రూపంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని అందించాము. ఈరోజు రాష్ట్ర గీతం అనేది ఒకటి అందించారు. వాస్తవానికి ఆ రోజు అందశ్రీ ఇది జయ జయ హే తెలంగాణ జనని జయ కీర్తనం అని ఆయన రాశారు. సో, ఆ గీతాన్ని తెలంగాణ గీతంగా అయితే చేశారు. కానీ తెలంగాణ గీతాన్ని మ్యాండేటరీగా ఎక్కడ కూడా వాళ్ళు వినిపించడం లేదు. ఎక్కడ పాడడం లేదు. తెలంగాణ తల్లిని మార్చేశారు. అవును, తెలంగాణ తల్లిని మార్చేశారు. తెలంగాణ తల్లి చేతిలో ఉన్న తెలంగాణ సంస్కృతికి నిలువెత్తు రూపమైన బతుకమ్మని మాయం చేశారు తెలంగాణ తల్లితోని. ఈరోజు బతుకమ్మని ఇంత గొప్పగా దసరా వచ్చిందంటే బతుకమ్మ అనంగానే మన ఇంటి ఆడపడుచులందరూ అత్యంత గొప్పగా సంబరాలు చేసుకున్న ఒక బతుకమ్మని తెలంగాణ తల్లిని చేతి నుంచి మాయం చేసిన ఘనత ఎవరికి లభించింది అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే. రాష్ట్ర స్కిల్ స్పోర్ట్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, పోలీస్ స్కూళ్ళను ప్రత్యేకంగా తీసుకొచ్చాము. ఎక్కడ తీసుకొచ్చారు? ఎక్కడన్నా ఒక్క స్పోర్ట్స్ స్కూల్ ఉన్నా, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఉన్నా, స్కిల్ యూనివర్సిటీ ఉన్నా, వీటన్నిటికీ కొబ్బరికాయలు కొట్టారు, శంకుస్థాపనలు చేశారు. ఒక్క ఇటుక బిడ్డను పెట్టిన పాపాన పోయింది లేదు. హైదరాబాద్కి 20 టీఎంసీల గోదావరి జలం తీసుకోవడానికి పనులు అసలు ప్రతిపాదనలే పూర్తి కాలేదు. పనులు వేగంగా జరుగుతున్నాయని అంటే నీళ్ళు మింగినంత ఈజీగా అబద్ధాలు ఆడుతున్నారు. అవి మొన్ననే ప్రతిపాదనలు రెడీ చేస్తున్నాం, మన క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. పనులు వేగంగా జరుగుతున్నాయి. ఎక్కడ పనులు వేగంగా జరుగుతున్నాయి అసలు? జీసీసీలో డేటా సెంటర్ హబ్గా తెలంగాణను తీర్చిదిద్దాం. భారత్లో స్థాపించిన ఫార్చ్యూన్ 500లోని జీసీసీలో 70% హైదరాబాద్కు తరలివచ్చాయి. ప్రపంచ దిగ్గజ సంస్థ ఎల్లి హైదరాబాద్లో $1 బిలియన్ పెట్టుబడికి ముందుకు వచ్చింది. పెట్టుబడులు పెట్టలేదు. ఓన్లీ ప్రతిపాదన స్థాయిలోనే ఉన్నది. మీరు తెలంగాణకు వచ్చిన పెట్టుబడులు ఎన్ని 3 లక్షల కోట్లు అని మీరు చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్కు గత 15 నెలల్లో 8 లక్షల కోట్లు వచ్చినాయని వాళ్ళు చెప్తున్నారు. సో, ప్రపంచంలోని ఎక్కువ పెట్టుబడులు ఈరోజు ఎవరికి వచ్చినాయి? ఆంధ్రప్రదేశ్కి వచ్చినాయా, తెలంగాణకు వచ్చినాయా అనేది మనం గూగుల్లో ఎక్కడ కొట్టినా కూడా ఎవరికైనా అర్థమవుతుంది. ఈ ప్రపంచంలోని ఫార్చ్యూన్ 500 దిగ్గజ సంస్థలు ఈరోజు ఎక్కడ పెట్టుబడులు పెడుతున్నాయి? మైక్రోసాఫ్ట్ ఎక్కడ పెట్టుబడి పెడుతుంది? గూగుల్ ఎక్కడ పెట్టుబడి పెడుతున్నది? ఆ తర్వాత ఆదాని సెంటర్ ఎక్కడ పెట్టుబడి పెడుతున్నది? అంబానీలు ఎక్కడ పెట్టుబడి పెడుతున్నారు? ఈరోజు తెలంగాణలో ఉన్న సంస్థలు కూడా గ్రీన్ ఎనర్జీ వాళ్ళు కూడా 5,000 కోట్లు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడుతున్నారు. సో, ఇట్లా మసిబూసి మారేడికాయ చేస్తాము, అబద్ధాలతోటి అందరినీ నమ్మిస్తాము, ఆ క్షణాన్ని మొత్తం మైమర్పిస్తాము అన్న పద్ధతిలో ముఖ్యమంత్రి తన యొక్క ఒక్క ఏడాదిలోనే 60,000 పైగా ఉద్యోగాలు ఇచ్చారు. 60,000 పైగా ఉద్యోగాలు ఎవరు? మీరు ఎప్పుడు నోటిఫికేషన్లు ఇచ్చారు? ఎప్పుడు హాల్ టికెట్లు ఇచ్చారు?
ఎక్కడ పరీక్షలు నిర్వహించారు, ఎంతమంది వాటికి దరఖాస్తు చేసుకున్నారు, వాటికి నియామక పత్రాలు ఎప్పుడిచ్చారు. ఇందులో ఇచ్చింది నియామక పత్రాలు ఒక్కటి మాత్రమే. మిగిలిన అన్నీ గత 9.5 ఏళ్ల పాలనలోనే జరిగినాయి. హామ్ పథకం కింద 20,000 కోట్లతో రోడ్లను నిర్మిస్తున్నాం. ఇప్పటి వరకు రోడ్లను కనీసం హైదరాబాద్‌లో 30,000 గుంతలుంటే ఒక్క చోట కూడా గుంతని పూడ్చింది లేదు, రోడ్డును వేసింది లేదు. ఒక్క కొత్త రోడ్డు హైదరాబాద్‌లో రాలేదు ఈ రోజుకు. హైదరాబాద్‌లో కొత్తగా జరిగింది ఏందంటే ఫ్లైఓవర్లకు రంగులేశారు, బొమ్మలు గీశారు. ఏసిన ఫ్లైఓవర్లకు రంగులేశారు తప్ప ఇంకా కొత్తగా ఒక్క ఫ్లైఓవర్ ఎయలేదు, ఒక్క రోడ్డును తీసుకురాలేదు. ఉన్న రోడ్లకు గుంతలు పూడ్చే తట్టెడు మట్టి ఏసే పరిస్థితిలో లేదు. 30,000 గుంతలు ఉన్నాయని ఆర్‌అండ్‌బీ శాఖ చెప్పింది. మొత్తం ఎక్కడ కామారెడ్డి పోయారు, హామీ ఇచ్చారు, ఒక్క హామీ నెరవేరలేదు. వరంగల్ పోయారు, మునిగిందంటే ఒక్క 100 కోట్ల రూపాయలు కూడా పనులు జరగట్లేదు. సో తెలంగాణలో రోడ్లన్నీ అస్తవ్యస్తం అయిపోయినాయి. అధ్వాన పరిస్థితిలో ఉన్నాయి. రీజనల్ రింగ్ రోడ్‌ను సాధించాం, రేడియల్ రోడ్లు, ఎలివేటర్ రోడ్డు నిర్మిస్తున్నామని సీఎం చెప్పారు. ఎక్కడ? రీజనల్ రింగ్ రోడ్ పనులు ఎక్కడన్నా మొదలైనయా? అసలు వాటికి భూసేకరణే పూర్తి కాలేదు. ఎప్పుడైనా రోడ్ పనులు ఎప్పుడైతాయి? భూసేకరణ పూర్తి కావాలి, నోటిఫికేషన్ రావాలి, కాంట్రాక్టర్ రావాలి, వాటికి హద్దులు నిర్ణయించాలి, ఇంత జరగాలి. ఔటర్ రింగ్ రోడ్‌కి ఎంత కాలం పట్టిందో మనం చూసాం. చంద్రబాబు కాలం నుంచి మొదలు పెడితే అది రాజశేఖర రెడ్డి కాలంలో పూర్తయింది ఔటర్ రింగ్ రోడ్డు. ఏది చంద్రబాబు కాలంలో కూడా కాదు, పాత కాంగ్రెస్ కాలంలో ఔటర్ రింగ్ రోడ్ ప్రతిపాదనలు వస్తే చంద్రబాబు కాలంలో దానికి మొదలైతే ఆ తర్వాత రాజశేఖర రెడ్డి కాలంలో పూర్తయింది. మరి ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్డు కనీసం ఈయన ఉన్నప్పుడు దానికి కొబ్బరిపకాయ కొట్టడం కాదు, కిలోమీటర్ రోడ్ వేసే పరిస్థితి కూడా లేదు. వచ్చే 2 ఏళ్లలో కాదు, వచ్చే 5 ఏళ్లలో కూడా ఇంకా 8 ఏళ్ళు ఉంటామని చెప్తున్నాడు. 10 ఏళ్ళు మాదే పాలన అంటున్నారు. ఇంకా 8 ఏళ్ళు ఉంటారా, ఇంకా 10 ఏళ్ళు ఉంటారా అనేది ప్రజలు నిర్ణయిస్తారు. దాంట్లో ఎవరు నిర్ణయించాల్సిన అవసరం లేదు. ఎవరు ఎన్ని ఏళ్ళు ఉండాలనేది జనం నిర్ణయిస్తారు. ఎవ్వరి కాలం మేము అనుకోవచ్చు. ముఖ్యమంత్రి గతంలో ఉన్న ముఖ్యమంత్రి కూడా ఆయన అట్నే అనుకున్నాడు. ఇంక నేనే శాశ్వతంగా పరిపాలిస్తాను అని. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అట్నే అనుకున్నది. ఎట్లాగో మాదే శాశ్వతంగా మేమే ఇచ్చాము, మేమే అధికారంలోకి వస్తామని కూడా విర్రవీగారు. తెలంగాణ రాష్ట్రాన్ని మేమే ఇచ్చాము, మేమే అధికారంలోకి వస్తామని ఆ రోజు విర్రవీగారు. ఆ రోజు మీ యొక్క విర్రవీగుడుతనాన్ని జనాలు తిప్పికొట్టారు. ఆ రోజు టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. సో ఇట్లా ఎవరైనా అధికారంలో ఉన్నవాళ్ళు మేమే కొనసాగుతాము అనుకోవడం అందులో ఏమాత్రం తప్పులేదు. మీరు అనుకోవచ్చు. కానీ ఎవరిని కొనసాగించాలి, ఎవరిని ఇంటికి పంపించాలనేది జనాలు నిర్ణయిస్తారు. సో ఈ రకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఏంది, కొత్త రేషన్ కార్డులు ఇచ్చాం, 4,000 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని చెప్పారు. ఎవరు? మాగంటి గోపీనాథ్ చనిపోయి 5 నెలలు అయిపోయింది. ఈ 5 నెలలలో 4,000 ఇండ్లు మంజూరు చేస్తామని నిన్న చెప్తే మరి 5 నెలలు ఏం చేసినట్టు? ఉప ఎన్నికలు వస్తాయని తెలుసు కదా. ఈ 4,000 ఇండ్లకు కనీసం మీరు ఆ లబ్ధిదారులను ఎంపిక చేసి ఉన్న ఈరోజు వాళ్ళతోటి ఓట్లు పడేటివి. 4,000 ఇండ్లు ఎక్కడ వస్తాయి? ఎక్కడ కడతారు? హైదరాబాద్ జూబ్లీ హిల్స్‌లో 4,000 ఇండ్లను కట్టే పరిస్థితి ఉన్నదా? 4,000 ఇల్లు కట్టేది ఉంటే డబుల్ బెడ్‌రూమ్‌ని వేరే నియోజకవర్గంలో పంపించి అక్కడ 800 మంది జూబ్లీ హిల్స్ కార్మికులు ఎందుకుంటున్నారు? ఈరోజు మీరిచ్చే 5 లక్షలకు హైదరాబాద్‌లో ఫౌండేషన్ కూడా తయారు కాదు 60 గజాల్లో. సో అట్లాంటి పరిస్థితి ఉన్నది. కేవలం మసిపూసి మారేడికాయ చేద్దాము, అబద్ధాలను చెప్పుదాము, మైమరిపిద్దాము, వాళ్ళ ఓట్లను దండుకుందాము అన్న పద్ధతిలోనే ఈరోజు 4,000 ఇళ్ళను పోలీస్ స్కూల్‌లో సహేతుకమైన ఫీజులతో కొంత శాతం కోట్లను జర్నలిస్టులకు హామీ ఇచ్చారు. మేము అధికారంలోకి వస్తే మీకు స్థలాలు ఇస్తాము, మీకు ఇళ్ళని కట్టిస్తాము, మీకు హెల్త్ ఇన్సూరెన్స్‌ను అమలు చేస్తాము, మీకు ఏంది అక్రిడేషన్ల సంఖ్యను పెంచుతాము, జర్నలిస్టుల యొక్క ఉద్యమ చరిత్ర తెలుసు, జర్నలిస్టుల యొక్క విలువ మాకు తెలుసు అని మీరు ఏం చేశారు? మొన్న ఒక ప్రెస్ మీట్‌కి వస్తే వీళ్ళని చూస్తే చెంపలు పలగొట్ట బుద్ధి అవుతుందని మాట్లాడారు. ఈరోజు మళ్ళా ఎన్నికలు వచ్చాయి కాబట్టి మళ్ళా జర్నలిస్టులు మీకు గుర్తుకొచ్చి జర్నలిస్టులకు పోలీస్ స్కూల్‌లో వాళ్ళకు కొన్ని శాతము సీట్లు కేటాయిస్తారు. ఎన్ని శాతం సీట్లు కేటాయిస్తారు? దానికి ఒక లెక్క ఉన్నదా? అట్లా కేటాయించే అవకాశం ఉన్నదా? జర్నలిస్టులకు సెపరేట్ కోటా ఎక్కడన్నా కేటాయించే అవకాశం ఉన్నదా? ఇప్పుడే ప్రైవేట్ స్కూళ్ళల్లో ఆల్రెడీ ఖచ్చితంగా ఏంది ఇప్పుడున్న విద్యా విధానం ప్రకారము ఏ ప్రైవేట్ స్కూల్లోనైనా 25% పేదలకు కేటాయించాలి. విద్యా హక్కు చట్టం, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కింద ప్రతి స్కూల్లో
25% పేదలకు ఇవ్వాలి. కానీ ఇస్తున్నారా? విద్యా హక్కు చట్టం అమలు జరుగుతుందా ఈ రాష్ట్రంలో? అమలు జరగడం లేదు. ఆ విద్యా హక్కు చట్టం 20% జరిగితే ఆ 20%లోనే జర్నలిస్టులు కూడా ఉంటారు 100%. కొత్తగా అమలు చేయాల్సిన అవసరమే లేదు. సో, ఇట్లా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చాక చేసిన పనుల పరిస్థితి ఈ రకంగా ఉన్నది. ఈ పనులు నిజమా? కాదా? ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినట్టు ఏం చేయాలనంటే 100% జూబ్లీహిల్స్ ప్రజలు విజ్ఞతతోటి, నియోజకవర్గ ఓటర్లు విజ్ఞతతోటి ఈరోజు ఓటేయాల్సిన అవసరం అయితే ఉన్నది. ఆ విజ్ఞత అనేది ఏసే ముందు ఎవ్వరు ఆలోచించినా అర్థమవుతది.